అమరావతిలో చంద్రబాబు సచివాలయంకొచ్చే ముందు అపూర్వ స్వాగతం లభించింది. అడుగడుగునా రాజధాని రైతులు, మహిళలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. పూలమాలలు, గజమాలలు, పూల వర్షంతో స్వాగతం పలికారు. అమరావతిలో చంద్రబాబు సచివాలయంకొచ్చే ముందు అపూర్వ స్వాగతం లభించింది. అడుగడుగున రాజధాని రైతులు, మహిళలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. పూలమాలలు, గజమాలలు, పూల వర్షంతో స్వాగతం పలికారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, అమరావతిలో చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున రాజధాని ప్రాంత మహిళలు, రైతులు వీరందరూ కూడాను చంద్రబాబు నాయుడుకు వర్షపు జల్లులాగా ఒక పూల జల్లునే కురిపించారని చెప్పొచ్చు. ప్రతి చోట కూడాను దారి పొడుగున ఆయన కాన్వాయ్ని పూలతో ముంచెత్తడం జరిగింది. ఆ ఘన స్వాగతం మధ్య చంద్రబాబు నాయుడు సెక్రటరియట్కు వచ్చి 4 గంటల 41 నిమిషాలకు ఆయన తన చైర్లో కూర్చొని బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పూజలు చేశారు. ఆ తర్వాత 5 కీలకమైనటువంటి వాటి మీద ఫైళ్ల మీద సంతకాలు చేయడం జరిగింది. ఏవైతే కనుక ఎన్నిక వాగ్దానాలు చేసినా వాటి మీద ఆయన ప్రధానంగా ఈ 5 ఫైళ్ల మీద సంతకం చేసింది. మొదటి సంతకంగా మెగా డిఎస్సీ మీద, రెండో సంతకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే రద్దు ఏదైతుందో దాని మీద ల్యాండ్ టైటిల్ యాక్ట్ రైతులకు నష్టదాయకం అని చెప్పేసి దాని మీద చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున మాటల దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు రైతుల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పొచ్చు. దానికి రెండవ సంతకం ఆయన చేయడం జరిగింది. అలాగే మూడవ సంతకం సామాజిక పెన్షన్లు పెంపు, ఇది 3,000 నుంచి 4,000కు పెంచుతున్నట్లుగా చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశాడు. దానికి సంబంధించినటువంటి 4,000 రూపాయల సామాజిక పెన్షన్కు సంబంధించింది. అలాగే 4వ సంతంగా అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, అన్నా క్యాంటీన్లను జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. 5 రూపాయలకే భోజనము అనేది పేదవాడి కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు దానికి సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకం జరిగింది. 5వ సంతకంగా స్కిల్ సెన్సెస్ మీద చేయడం జరిగింది. తర్వాత మెగా డిఎస్సీ మీద చూస్తే కనుక మెగా డిఎస్సీకి సంబంధించి 16,347 పోస్టులను ఈ ఫైల్లో ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి త్వరలో విధి విధానాలు, పరీక్షా తేదీలు ఖరారు చేయనున్నారు. వీటిలో మనం చూస్తే ఒకసారి ఈ ఫైలుకు సంబంధించి చూస్తే ఎస్జిటీలు 6,371, పీఈటీలు 132, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,725, టీజీటీఎస్లు 1,781 మంది, అలాగే పీజీటీలు 286 మంది, ప్రిన్సిపల్స్ 52 మంది. టోటల్గా 16,347 పోస్టులకు మెగా డిఎస్సీకి ఆయన సంతకం చేయడం జరిగింది. ఇది మొదటి సంతకము. చంద్రబాబు నాయుడు 5 సంతకాల మీద ఫైల్స్ మీద సంతకం చేయడం జరిగింది. ఈ సంతకాలు చేయడం ద్వారా తాను ఏదైతే హామీలు ఇచ్చాడో వాటన్నిటిని కూడా పూర్తి చేసేందుకోసం మొదటి స్టెప్ గా ఈ 5 ఫైళ్ల మీద సంతకాలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.